హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో డే వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ లెగవగానే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, బ్రేక్ఫాస్ట్. సో దానికోసం అయితే పల్లీ చట్నీ రెడీ చేస్తున్నాను. ఫస్ట్ లో ఫ్లేమ్లో పల్లీలని వేగించేసుకొని ఆ తర్వాత దానిలోకి కొంచెం పుట్నాల పప్పు, కొంచెం వెల్లుల్లి, పచ్చిమిర్చి అండ్ ఎండు కొబ్బరి ఇవన్నీ మిక్సీకి వేసేస్తున్నాను అనమాట. సో పల్లీలు వేగిన తర్వాత కొంచెం లైట్గా పచ్చిమిర్చిని కూడా వేయిస్తున్నాను. సో ఇవన్నీ ఒక మిక్సీలో వేసేసుకొని చల్లారిన తర్వాత బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దీనిలోకి కొబ్బరి వేసాం కాబట్టి చింతపండు, తాలింపు ఇవేమీ లేకపోయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఇడ్లీ పిండిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసి ఇంకా ఇడ్లీలు అయితే పెట్టేస్తున్నాను. ఇడ్లీలు ఇంకా పొయ్యి మీద పెట్టేసి ఈ లోపల అవి ఉడికే లోపల బెడ్షీట్స్ ఫోల్డ్ చేద్దామని చెప్పి ఇంకా బెడ్రూమ్లోకి అయితే వచ్చాను. పొద్దున్నే లేకవంగానే బుడ్డిగాడిని అయితే లేపను, ఎందుకంటే పని చేసుకోలేడు. సో అందువల్ల నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా ఇలా వచ్చి బెడ్షీట్స్ అన్నీ ఫోల్డ్ చేస్తాను. ఎంత నీట్గా వేసుకున్నా కాసేపటికి మళ్ళీ మామూలు స్థితికే వచ్చేస్తుంది అనమాట. మా బుడ్డిగాడు కదిలిస్తాడు. అండ్ ఇంకా ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయి. ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్తున్నాడు అనమాట. సో తను ఆఫీస్కి వెళ్తుంటే తను వెనక్కి ఇడితే వీడు కూడా వెళ్ళాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. పిల్లలకి ఎవరైనా బయటకు వెళ్తున్నారు, బాయ్ అని చెప్పి వెళ్తున్నారు అంటే వాళ్ళకి చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. సో మావాడు కూడా అంతే. ఇంకా వెళ్ళేటప్పుడు తనని తీసుకెళ్ళలేదని బాగా ఏడ్చాడు కాసేపు. ఇంకా డైవర్ట్ చేశాను. తర్వాత ఇంట్లో బొమ్మలు అయితే చాలా ఉన్నాయి బుడ్డిగాడివి. అందులో పనికిరానివి కూడా వేసేసుకున్నాడు. సో అందువల్ల అవి ఇవి అన్నీ మిక్స్ అయిపోయి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అందువల్ల అందులో కొన్ని పనికిరానివి తీసేసి డీక్లటర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. నాకు అన్నెసెసరీ ఐటమ్స్ అవన్నీ ఇంట్లో ఎక్కువ ఉంటే నచ్చదు. సో అందువల్ల అవన్నీ తీసేసి ఒక ప్యాక్కి పనికిరానివన్నీ వేసేసాను. అండ్ ఇంకా ఆ తర్వాత ఒక చిన్న మినీ బుక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మన ఇంట్లో ఉండే పేపర్స్ ఉంటాయి కదా, అంటే జెరాక్స్ పేపర్స్ లేకపోతే ఇట్లా కొన్ని అన్నెసెసరీ పేపర్స్ ఉంటాయి కదా. సో అవి తీసుకొని ఒకవైపు నీట్గా ఫోల్డ్ చేసుకొని తర్వాత కట్ చేసినాక స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది కదా మన దగ్గర. సో ఆ స్టిక్కర్ ప్యాకెట్కి తగ్గట్టుగా మెజర్మెంట్స్ కట్ చేసుకొని మనం పిన్ కొట్టేసి స్టిక్ చేసామంటే చిన్న మినీ బుక్ అయితే మనకి రెడీ అయిపోతుంది. గ్రాసరీస్ లిస్ట్, వెజిటేబుల్స్ లిస్ట్ ఇట్లా మనం రాసుకోవచ్చు. అండ్ మనం పిన్ చేసి కొట్టాం కాబట్టి కావాలంటే ఆ పేపర్ని మనం కట్ చేసుకుని కూడా తీసుకెళ్ళచ్చు బయటకు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. అండ్ ఇంకా ఫెవికాల్ వేసేసి దానికైతే ఇది స్టిక్ చేసేస్తున్నాను. చూసారు కదా, స్టిక్కర్ ప్యాకెట్స్తో మనం చిన్న మినీ బుక్ అయితే రెడీ చేసుకున్నాము. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పి ఇలా ట్రై చేశాను. అండ్ ఇంతకు ముందు కూడా నేను 4 years బ్యాక్ ఇట్లానే ఒక 2 books అయితే చేశాను.
ఇంట్లో మనకి అయిపోయిన స్టిక్కర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా! సో, వాటితో మనం ఇలా చేసుకోవచ్చు. లేదంటే మన దగ్గర పొడుగ్గా ఉండే స్టిక్కర్ ప్యాకెట్స్ కూడా ఉంటాయి. సో, వాటితో కూడా మనం కొంచెం పెద్దవి చేసుకోవచ్చు. ఇలా నేను 2 బుక్‌లయితే చేసుకున్నాను. ఫైనల్‌గా కట్ చేసిన పేపర్స్‌ని నేను గిఫ్ట్ కార్డ్‌లో అయితే పెట్టేసుకున్నాను. తర్వాత యూజ్ చేసుకోవచ్చని. ఇయన్నీ కూడా రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేసేదానికే అనమాట. అండ్ ఇంకా ఒక బౌల్‌లో కొంచెం హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. దాంట్లోనే నేను ఒక 1 స్పూన్ బేకింగ్ సోడా అండ్ కొంచెం మనం వాషింగ్ లిక్విడ్ ఉంటుంది కదా! సో, అదైతే కొంచెం వేసేసా. హాఫ్ మూత లేదంటే ఫుల్ మూత వేయాలి అని చెప్పను. కొంచెంగా లిక్విడ్ అయితే మనం వేసుకోవాలి. ఆ తర్వాత ఒక మైక్రో ఫైబర్ క్లాత్ ఉంటుంది గదా! ఒకటి ఫ్రెష్ మైక్రో ఫైబర్ క్లాత్ తీసుకొని, దాన్ని నేను దానిలోకి ముంచేసి బాగా డిప్ చేస్తున్నాననమాట. ఒకసారి దానికి వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత బాగా మనం పిండేయాలి. పిండిన తర్వాత మన దగ్గర కుక్కర్‌కి ఇట్లా గ్లాస్ లిడ్ అయితే ఇస్తారు కదా! సో, అది తీసుకొని దానికి మొత్తం కూడా ఆ క్లాత్‌తో మనం ర్యాప్ చేసేయాలనమాట. చూసారు కదా! ఈ విధంగా మనం ర్యాప్ చేయాలి. ర్యాప్ చేసేటప్పుడు మీకు రబ్బర్ బ్యాండ్ ఉంటే రబ్బర్ బ్యాండ్ అయినా వేసుకోండి వెనక. నాకైతే క్లాత్ కరెక్ట్‌గా సరిపోయింది. సో, అందువల్ల నేను చేత్తో గట్టిగా పట్టుకున్నాను. పెద్ద క్లాత్ ఉంటే మీరు రబ్బర్ బ్యాండ్ వేసుకున్నారంటే ఇది బాగా నిలుస్తుంది. అండ్ మనం దీన్ని దేనికి యూజ్ చేస్తాము అంటే సోఫాని లేకపోతే బెడ్‌ని క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. అండ్ ఇలా చేసేటప్పుడు మైక్రో ఫైబర్ క్లాత్ యూజ్ చేస్తేనే మీకు రిజల్ట్ బాగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు నేనైతే క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. చూసారు కదా! సోఫా ఎంత డస్టీగా అయిపోయిందంటే మా వాడు దాని మీద ఎక్కి తొక్కేస్తాడు. ఒకవేళ బెడ్‌షీట్ ఏసినా అది తీసేసి ఇట్లా ఎక్కి తొక్కేస్తాడనమాట. సో, అందువల్ల మొత్తం డస్ట్ అంతా అలానే ఉండిపోతుంది. 2 వీక్స్‌కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే కొంచెం చూడ్డానికి బావుంటది. అండ్ మనము క్లీన్ చేసాము అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. సో, ఇంక దీనితోటైతే ఈ విధంగా నేను క్లీన్ చేస్తున్నాను. మీకు క్లీన్ చేసేటప్పుడు ఈ డిఫరెన్స్ అయితే కొంచెం అర్థమవుతదనమాట. అండ్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. క్లీన్ చేసిన దానికి, చేయని దానికి డిఫరెన్స్ తెలుస్తుంది లేదా అనేది. చూసారు కదా! అటువైపు అంతా కూడా ఫుల్ డస్టీగా ఉంది. ఇటువైపు కొంచెం క్లీన్ చేసినట్టుగా అర్థమవుతుంది. చూడ్డానికి కూడా కొంచెం బావుంది. సో, ఇప్పుడు కొంచెం క్లీన్ చేశాను కాబట్టి క్లాత్‌కి డస్ట్ ఎలా పట్టుకుంది అనేదైతే చూపిస్తాను. ఆ లిడ్‌కి ఆ క్లాత్‌ని తీసేసి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మనం రౌండ్‌గా పెట్టి క్లీన్ చేసిన చోటంతా కూడా ఫుల్ డస్ట్ అయితే ఉంది. చూసారు కదా! సో, ఇప్పుడు దాన్ని మళ్ళీ నేను వాటర్‌లో డిప్ చేసేసి కొంచెం నీట్‌గా పిండేసి ఆ తర్వాత మళ్ళీ మొత్తం క్లీన్ చేస్తాను. బాగా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ మనం యాజ్ టీజ్‌గా బెడ్‌షీట్స్ అయితే వేసేసుకోవచ్చు. కాకపోతే ఫుల్ డ్రై అయితే అయిపోవాలి. అండ్ ఇంకా నైట్‌కి నేను బెండకాయతో ఫ్రై అయితే చేస్తున్నాను. మామూలుగా బెండకాయ తాలింపు ఇట్లా డీప్ ఫ్రై ఇలా కాకుండా ఒక డిఫరెంట్‌గా కొంచెం ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఈ రెసిపీని నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూశాననమాట. ఫస్ట్ మనం బెండకాయల్ని సన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల నేను పల్లీలని రోస్ట్ చేసుకున్నాననమాట. లో ఫ్లేమ్‌లో రోస్ట్ చేసుకొని ఆ తర్వాత సేమ్ బాండీలో కొంచెం శనగపిండి తీసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇలా రోస్ట్ చేసుకున్న దాన్ని కూడా మనం చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి.
సో ఇంకా పల్లీలు, శనగపిండి రోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను కొంచెం లైట్‌గా ఆయిల్ అండ్ జీలకర్ర వేసుకొని బెండకాయల్ని లో ఫ్లేమ్‌లో బాగా రోస్ట్ చేసుకుంటున్నాను. చాలా టైం అయితే పడుతుంది. సో లో ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అండ్ ఇంకా ఈ లోపల పల్లీలు అండ్ శనగపిండి చల్లారిపోయాయి. అందులోనే కొంచెం వెల్లుల్లి, తర్వాత కొంచెం కారం అండ్ కొంచెం జీలకర్ర అండ్ కొంచెం సాల్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీకి వేసి పొడిలాగా వేసుకోవాలన్నమాట. ఈ లోపల బెండకాయ కూడా ఫ్రై అయిపోయింది. ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైమే పట్టిందనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టింది. సో ఇంకా నేను పొడి అయితే వేసుకున్నాను కదా, ఈ పొడిని దాంట్లోకి మనం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని అలా ఒక 5-10 మినిట్స్ అయితే మనం లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకుంటూ. ఫైనల్లీ కూర అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. డీప్ ఫ్రై కంటే ఆయిల్ తక్కువతో ఇలా ఫ్రై చేసాము అంటే మనకి టేస్ట్ ఉంటుంది అండ్ తినడానికి కూడా బాగుంటుంది. దీనిలోకి కావాలంటే మీరు లైట్‌గా నువ్వులు కూడా రోస్ట్ చేసుకొని కలుపుకోవచ్చు అనమాట. పొడి చేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్ వీడియో. ఒక డే వ్లాగ్, సింపుల్ వ్లాగ్‌ని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేశాను. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.